సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఒక మాట చదువుదాం. ప్రార్థన చేసుకునే ముందు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించదగునుగాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఈ సందర్భాన్ని వివరించుకుందాం. ఇక్కడ ప్రధాన గాయకుడైనటువంటి దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఏమిగా అంట? అతిథి. అతిథి అంటే బంధువులా, చుట్టాలా? ఇంతకుముందే సిస్టర్ చెప్తున్నప్పుడు విన్నారు కదా, అతిథి బంధువు, చుట్టాలు, ముఖ్యమైన వారు, అంతే కదక్క. అంటే దేవుని గుడారంలో అతిథిగా ఉండటం అంటే ఏంది? దేవుని గుడారం ఏంటిది? దేవుని గుడారం ఏంటిదమ్మా? ఆయన సన్నిధి అనుకుందాం, కొద్దోడు అనుకుందాం. ఆయన సన్నిధిలో అతిథిగా ఉండటం అంటే, అతిథి అంటే ఎలా ఉండాలి? ఎందుక అతిథి అంటే మర్యాదలు ఉంటాయి. అతిథి అంటే గౌరవం ఉంటుంది. అతిథి అంటే విలువలు ఉంటాయి. అతిథి అంటే సింహాసనాలు ఉంటాయి. అతిథికి అన్నీ మంచిగా జరుగుతాయి, చెడు ఏం జరగవు. నీకు అప్పున్నా కూడా అతిథికి వచ్చినప్పుడు చికెన్ కొంట పెట్టాలి, అంతే కదా. నీ ఇంట్లో లేకపోయినా అతిథి వచ్చినప్పుడు నువ్వు పొడికారం తిన్నా కూడా మటన్ తెచ్చి పెట్టాలి. అతిథికి విలువ ఎక్కువ, అతిథికి గౌరవం ఎక్కువ. అతిథికి అక్కడ వచ్చిన సందర్భంలో అతిథి వాళ్ళకి చాలా ప్రాముఖ్యత కలిగిన వాడు. అతిథి ఎన్ని రోజులు ఉంటాడు? కానీ ఇక్కడ అలా కాదంట, జీవితాంతం అతిథిగా ఉండాలి. ఎవరు వాళ్ళంటే, అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? అంటే ఎవడికయ్యా ఈ కార్యాలు జరుగుతాయి? ఎవడు నువ్వు ఇలా చూసుకుంటావు? ఎవడు నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇలా నిలబడగలడు? ఎవడికి నువ్వు ఈ రాజ్య మర్యాదలు చేస్తావంటే ఎవరికి చేస్తాడో చెప్తున్నాడు ఆయన. అందరికి కాదు, ఎవరికి చేస్తున్నాడు చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలికేవాడంట. మొట్టమొదటిది ఏంటంట? యథార్థముగా ప్రవర్తించచ్చు. యథార్థం అంటే తెలుసు కదా, యథార్థవంతులు ఎవరు? బైబిల్ గ్రంథం మీకు ఒక్కళ్ళ గురించి చెప్పండి తెలిస్తే. యోబు. ఆమేన్. యోబు ఎంత యథార్థవంతుడంట? ఊజు దేశం అంతటిలో ఒక వ్యక్తిని నేను చూసిన, అతడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, సత్యము కలిగిన వాడు. ఈ యోబుకు దేవుడు ఏమేశాడు? తన యొక్క సన్నిధిలో సింహాసనం వేశాడు. అపవాది
యోబు దగ్గరికి అపవాది దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు దేవుడు అపవాదితో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోబు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా కుమారుడైనా యోబు గురించి ఆలోచించితివా? యోబును చూసితివా? యోబు ఎలా ఉన్నాడు తెలుసా? యథార్థంగాను, నీతిమంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇక్కడ యోబు జీవితంలోనికి మనం ఒక్కసారి తొంగి చూసి వస్తే యోబు నీతిమంతుడు, యథార్థత కలిగిన వాడు. బాగానండి, నీతిమంతుడు, యథార్థత కలిగిన వాడు. యోబు జీవితంలో ఏ రోజు కూడా నీతిని విడిచిపెట్టలా. కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా, కష్టాలు లేనప్పుడు ఒకలాగా ఉన్నాడా? చెప్పండి అక్క. అంతా బాగుండక్క? నిజం, అవునా కదా? కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తించలా యోబు. ఆనందం వచ్చినప్పుడు ఒకలాగా, ఆనందం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించలా యోబు. 10 మంది బిడ్డలు పుట్టినప్పుడు ఒకలాగా, బిడ్డలు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించలా యోబు. భార్య ప్రేమించినప్పుడు ఒకలాగా, భార్య తిట్టినప్పుడు ఒకలాగా ప్రవర్తించలా యోబు. ఎల్లప్పుడూ ఒకే విధంగా ప్రవర్తించాడు. అలా ప్రవర్తించటం అంటే మామూలు విషయమా? నిజంగా మనస్ఫూర్తిగా ఒక దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆలోచిద్దాం. ఇప్పటి వరకు నువ్వు అలాగ ప్రవర్తించావా? అప్పుడప్పుడు ఎట్ట మారిపోయామా? అయితే నువ్వు దేవుని సన్నిధిలో అతిథి కాదు. అతిథి అర్హత నీకు ఉండదు. దేవుని సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడంటే, ఆయన సన్నిధిలో అతిథిగా ఉండాలంటే యోబు యొక్క ముఖం మీద ఏం బాలేదంట? చిరునవ్వు తగ్గల. ఇటుపక్క భార్య పిల్లలు చచ్చిపోయి, ఇటుపక్క ఆస్తి పోయి, ఇటుపక్క స్నేహితులు నవ్వుతూ ఏళన చేస్తుంటే ఆ స్నేహితులతో అంటున్నారు, ఎందుకురా మీరు అట్లా మాట్లాడుతున్నారు? స్నేహితులతో నవ్వుతూనే సమాధానం చెప్తున్నాడు. స్నేహితులను చేదరించుకోవాలా, అసహించుకోవాలా, స్నేహితుల మీద లేనిపుని పగలు పెట్టుకోవాలా, స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కట్టుకున్నాము ఒక ఆమె ఉంది కదా భార్య, వచ్చి తిడుతున్నా కూడా నవ్వుతూ, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావేంది? దేవుడు మంచి చేసినప్పుడు అనుభవిస్తున్నావు, చెడు చేతి అనుభవించొద్దా? అంటే మూర్ఖురాల్లాగా ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడంటే, దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు పొందుకున్నావు, దేవుడు మనకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు పొందుకున్నావు, కావలసినంత సంపద ఇచ్చినప్పుడు పొందుకున్నావు, 10 మంది బిడ్డలను ఇచ్చినప్పుడు పొందుకున్నావు, అన్నీ ఓకే. ఈరోజు తీసేస్తుంటే ఎందుకు దేవుడిని నిందిస్తున్నావు? అది కరెక్ట్ కాదు అంటున్నాడు ఆయన. దేవుడు మనల్ని ఎలా ఉంచినా, దేవుడు మనల్ని ఎలా నిలబెట్టినా మనలో ఉన్నటువంటి యథార్థత పక్కపోకూడదు. ప్రారంభంలో ఒకలాగున్నాడు, మధ్యలోకి వచ్చినప్పుడు ఒకలాగున్నాడు, వయసు మళ్ళీ తర్వాత ఒకలాగున్నాడు అనేది కాదు, ఇక్కడ ఎల్లప్పుడూ ఒకేలాగున్నాడు. ఇప్పుడు యోబుకు సింహాసనం వేయాలా, వేయకూడదా? ఆమేన్. యోబుకు సింహాసనం వేస్తే ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. ఎందుకంటే యోబు జీవితంలో ఉన్నటువంటి ఇంకో సందర్భాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథం అది చదవండి అమ్మా. 2వ వచనమా? 2వ వచనం చదువు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. మళ్ళీ అబద్ధాలు పలకడు. నిజాలంటే అట్లంటే ఎలాంటి నిజం పలుకుతాం? 2 రకాల నిజాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని రకాల నిజాలు? 2 రకాల నిజాలు అంటే ఏంటి? అక్కడ నేను నిజాలు చెప్తాను, మళ్ళీ అబద్ధమని మాట్లాడుతావు ఏందక్క? నిజాలే 2 రకాలు ఉన్నాయి. ఏంటిది? నిజాలు 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. హృదయపూర్వకమైన నిజమున్నది, హృదయపూర్వకంగానే నిజమున్నది. అంటే పెదవులతో నిజాలు ఉన్నాయి, మనసుతో నిజం ఉంటుంది. పెదవులతో నిజాలు పలికే వాళ్ళు ఎక్కువ మంది, మనసుతో నిజాలు పలకరు. పెదవులతో పలికేస్తాం, ఎక్కడి నుంచి వచ్చారు అప్పుడప్పుడు అంటారు, పైన నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుంది అంటారు. పైన నుంచి లోపల నుంచి రాదు. లోపల ఏముంటుంది? నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నీకోసం నేను ప్రాణమైన ఇస్తాను. ఎక్కడి నుంచి వస్తాను ఇవన్నీ? లోపల అసలు ఉంటుంది. నీకు అర్థం కాల. లోపలకు దిగితే కదా మంచి నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు బయటకు వచ్చేది. పైది ఏముంది? అప్పుడెప్పుడు అంటారు చాలామంది, ఏమంటారు తెలుసా? నిండా వందనాలు నీకంట. ఎక్కడి నుంచి వచ్చింది వందనాలు? ఏ నుంచి రాలా. లోపల ఏముంటుంది? మొన్న నన్నట్టు అన్నావుగా, నువ్వు ఎప్పుడు పాడైపోతావు. అది లోపల నుంచి వచ్చే నిజం. బయట నుంచి వచ్చే నిజం ఒకటి, లోపల నుంచి వచ్చే నిజం ఒకటి. 2 నిజాలు ఉంటాయి.
ఎక్కడైనా చూడండి, ప్రతి మనిషి జీవితంలో నిజం పలుకుతుంటాడు, కానీ హృదయపూర్వకమైన నిజము పలకటం కష్టం. ఏ నిజమమ్మా? హృదయపూర్వకమైన నిజం. హృదయపూర్వకమైన నిజం పలకాలంటే ఏం చేయాలంటే చూడండి అక్కడ, అట్టివాడు నాలుకతో కొండెమలాడాడు. కొండెములు అంటే అక్క అబద్ధాలా? పైన అబద్ధం అన్నాడు, హృదయపూర్వకమైన అబద్ధం అన్నాడు, కిందికి వచ్చాక కొండెములు అంటున్నాడు. కొండెములు ఏంటి, అబద్ధాలు ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? కొండెములు మనకేం తెలుసు వాడి గురించి అంటారా? వాడితో మనకు పని ఏందంటారా? ఎప్పుడైనా కొన్ని విషయాలు మీరు కొంచెం శ్రద్ధ కలిగి ఆలోచించుతుంటే అప్పుడు వాటిలో ఉన్న విషయం మనం బయటికి తెలిసిపోతుంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నాలుగుతోనంట కొండెములు ఆడడు. ఇంకా తర్వాత తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఇప్పుడు చూడండి, అబద్ధం వచ్చింది, నిజం వచ్చింది, కీడు వచ్చింది, కొండెములు వచ్చింది, నింద వచ్చింది. ఇన్ని ఉన్నాయి. ఇక్కడ మనం పలకాల్సింది ఏంటండి? నాలుకతో కొండెములు. కొండెములు అంటే లేనిపోని అక్కడొకలాగా, ఇక్కడొకలాగా, ఆడొకలాగా, ఏడొకలాగా. అబ్బా ఎలా మాట్లాడుతుంటారు ఈ మాటలు, కొండె మాటలు. ఆది గురించి ఏడ గురించి ఆడ, ఆడ గురించి ఏడ ఆడ, ఇదేడా ఏంది ఎట్ట మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎక్కడ ఏముండదు, ఎక్కడ వాళ్ళకు విలువ ఉండదు. నేను మాట్లాడే మాట ప్రార్థనా మందిరంలో అలాగనే ఉండాలి, బయటకు పోయినప్పుడు అలాగనే ఉండాలి, పొలంలోకి పోయినప్పుడు అలాగనే ఉండాలి, ఉద్యోగంలోకి పోయినప్పుడు అలాగనే ఉండాలి. నాకు నష్టం వచ్చి నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను పనికిరానోడని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా నా మాట అలాగనే ఉంటే అది నిజం. కానీ నా భార్యను మెప్పించడానికి ఆమెలాగా, బయట స్నేహితులను మెప్పించడానికి వాళ్ళలాగా, అలాగా సంఘాన్ని మెప్పించడానికి సంఘంలాగా మాట్లాడితే అప్పుడప్పుడు అంటాడు, నాకు నువ్వంటే భలే ఇష్టం అంటారు. నేను అంటాను, భలే ఇష్టమైతే అంత ఇష్టమైనప్పుడు మరి ఎప్పుడు కూడా ఫోన్ చేయవో, ఎప్పుడు మాట్లాడారంటే టైం లేనంత బిజీ అయిపోయినట్టే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా ముందు పలకాలి కాబట్టి అలా బలికేస్తున్నావు అంతే. అప్పుడప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు దేవుడి సేవకులు. అప్పుడప్పుడు నేను కూడా చెప్తుంటాను, ఒకటే ముఖమే చెప్పేస్తాను కొంతమంది, పెద్దగా నీతో నాకు పెద్ద పరిచయం లేదు, నీతో నాకు కొద్దిగా డివైడ్ వచ్చేసింది కాబట్టి ఏదో బుద్ధి పుట్టినప్పుడు మాట్లాడితే లేకపోతే లేదంటాను అంతే. ఏందో ఎలా అంటున్నామంటే అంతే, ఉన్నదొన్నట్టు చెప్పాలి, కొట్టరేంగా. ఉన్నదొన్నట్టు చెప్తే కొడతారా? కానీ ఉన్నదొన్నట్టు చెప్తే ఏమవుతుంది? అమ్మేన్. ఉన్నదొన్నట్టు చెబితే ఒంటరోళ్ళు అయిపోతారు. అది ఏమవుతారు? ఒక్కళ్ళు అయిపోతారు. చివరికి నీకు ఊరు గతి ఉండరు. ఏపుకు ఊరు అని గతి ఉండరా? ఒక్కళ్ళనే ఉన్నారు చెప్పండి. మీకు తెలిసినట్టుగా కొడుకులు చనిపోయారు, ఆస్తి ఐశ్వర్యం పోయింది, పని వాళ్ళు ఉన్నారు కదా జీతగాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా చివరిలో అప్పుడు ఉన్నది కదా, కష్టమందును నష్టమందును ఇబ్బందుల్లోను సమస్యల్లోను బాధల్లోను సంతోషంలోను నీతో నేను నాతో నువ్వు ఉంటామని ప్రమాణం చేసింది ఒక ఆమె. భార్యకు భర్త, భర్తకు భార్య. ఏమో కూడా ఇడిచిపెట్టిపోతుంది ఈ టైంలో. మరి నీకు అవసరం ఉండరు అనుకున్నావా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో నీవు వాళ్ళకి నచ్చినట్టుంటేనే వాళ్ళకి అవసరం. నువ్వు భర్త భార్యకు నచ్చినట్టుంటేనే అవసరము, భార్య భర్తకు నచ్చినట్టు ఉండాలి. అది ఏదైనా కానీ ఆమెకు నచ్చినట్టు ఉండాలి అంతే. ఇది కరెక్ట్ కాకపోయినా పర్వాలేదు, నాకు నచ్చినట్టుంటే నువ్వు మంచోడివి, నాకు నచ్చినట్టుంటే అది. భార్య కూడా నాకు నచ్చినట్టుంటే మంచిది, నచ్చనట్టుంటే. ఇప్పుడు వీళ్ళు ఎవరితో పోల్చుకుంటున్నారంటే దేవునితో పోల్చుకుంటున్నప్పుడు మనుషులకు నచ్చము. నువ్వు దేవునితో పోల్చుకుంటున్నావు, మనుషులకు పోల్చుకోవట్లా. దేవునితో పోల్చుకున్నప్పుడు మనుషులకు నచ్చము. అందుకే ఏమంటారు తెలుసా కొంతమంది, వాళ్ళది మనది వేరమ్మా. ఏంటిది వేరు? వాళ్ళది వేరు, మనది వేరు. ఏంది వేరు ఇక్కడ? ఇప్పుడు మీ అందరికీ ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, మనకు చెప్తున్నాను కాబట్టి. మీ అందరి దగ్గర బైబిల్ పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ చర్చిలోకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇదే. మనము వేరే చర్చిలో పోయినప్పుడు ఇదే బైబిల్, ఇంకో చర్చిలో పోయినప్పుడు ఇదే బైబిల్. ఏ చర్చిలో పోయిన ఇదే బైబిల్ ఏమైనా మారిందా? బైబిల్ ఏం మారలా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంటాయి. ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు ఒకేలాగా ఉంటాయి, భావం ఒకేలాగా ఉంటుంది. ఒకవేళ అక్షరాల లిపి వేరుండొచ్చు కానీ భావం ఒకటే. ఇందాక మురళి ఒక పదం పలికాడు,
ఆ పదం పలికినప్పుడు ఇక్కడున్న లిపి అక్కడున్న లిపి వేరు కానీ భావం ఒకటే. ఎందుకంటే ఆ బైబిల్లో కొద్దిగా ఒక ఒక అర్థమైన పదంతో రాసి ఉంటారు. అక్కడున్న లిపి ఇక్కడున్న లిపి వేరు, అంటే అక్షరాలు వేరు కానీ భావము ఒకటే. భావం చూడాలి. కొన్నిసార్లు ఇక్కడ ఏమని ఉంటాయంటే ఇక్కడ అర్థం కావటానికి పిలిచెను లేదా ఇందాక కుమారుల సంబంధులు అని ఇక్కడ ఉంది, అక్కడ రాజకుమారులు ఉంది. రాజకుమారులు అనగా రాజ సంబంధులు అనగా భావం మారింది, భావం ఒకటే కానీ అక్కడ లిపి మాత్రము లిపి వేరు. అక్కడ రాసింది కుమారులు, ఇక్కడ రాసింది సంబంధులు, కానీ భావము అదే. కానీ బైబిల్ కూడా ఎక్కడికి పోయినా భావం ఒకటే, కానీ అక్షరాలని ఏంటంటే కొద్దిగా లోతులోకి మారిపోతుంటాయి ఎంతంతే. కాబట్టి కొంతమంది ఏమంటారంటే ఈ ఎక్కడి నుంచి వచ్చినాయంటే వీళ్ళు పెట్టుకోండి, మేము ఈ మాట్లాడము, మాకు ఇది కుదరదు, మాకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, మాకు ఒక్కలే దేవుడు, వాళ్ళు వీళ్ళని ఒప్పుకోరు, మేము వీళ్ళని ఒప్పుకోము, వాళ్ళు అల్లులు అనరు, మేము అల్లులు అంటాము. ఈడ గొడవలు పెట్టుకొని అసలు నిజాలు పలికే వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఎవరి కాడికొత్తే వాళ్ళలాగా నటిస్తున్నారు అంతే, అంతే కదా. ఎవరికి అడిగిపోతే వాళ్ళలాగా, ఎందుకంటే నటించకపోతే వాళ్ళు రప్పించుకోరు మళ్ళా కుదక్క. ఎవరికి అడిగిపోతే వాళ్ళలాగా నటిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళని మెప్పించాలి కదా. ఆ పాస్టర్ గారిని ఈ పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పాస్టర్ని మెప్పించాలి, ఇంకో పాస్టర్ దగ్గరికి ఉన్నప్పుడు వాళ్ళని మెప్పించాలి, వీళ్ళందరిని మెప్పించడానికి మనం నటించలాగా సావాలి. ఎంత లోతుగా ఉంటుందో. కానీ ఎక్కడికి వెళ్ళినా యథార్థంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలంట? యథార్థముగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు యోబు తన భార్య మాట్లాడుతూ, అయ్యా ఇంకను నువ్వు యథార్థతను వదలక ఉందువా. ఎంత మంచి మాట అది. యథార్థతను వదిలితే నీకేమైనా లాభమా? మరి లాభం లేకపోతే ఇప్పుడు యథార్థతను వదలమని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ ఆలోచించండి. ఇదే మాట అంటాడు. ఏమంటున్నారు చూడండి, యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకుతాడు. ఇప్పుడు నిజాలు పలకటానికి చాలా కష్టమైపోతాం రోజులు కదక్క. పొద్దున్న లేస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. అసలు యాడ్ నుంచి వస్తాయి అబద్ధాలు? యాడ్ నుంచి వస్తాయమ్మా? ఎప్పుడైనా ఆలోచించారు అబద్ధాలు యాడ్ నుంచి వస్తాయో? ఎక్కడి నుంచి వస్తాయి అబద్ధాలు తెలుసా పెద్దమ్మ? అబద్ధాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆమేన్. నోట్లో నుంచేనా లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తాయా? అంతేనమ్మా, నోట్లో నుంచేనా? కాదు, దానికి ఒక లోతైన మర్మం ఉంది. యోహాను సువార్త 8:44 నోట్లో నుంచే కాదనట్లేదు, పలికేది నోట్లో నుంచేలే. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధము ఆడేటప్పుడు వాడి స్వభావాన్ని బట్టి ఆడుతున్నాడు. వీడి స్వభావం అబద్ధం ఆడే స్వభావం. వాడు ప్రార్థనకు వచ్చిన అబద్ధం ఆడతాడు, లోకంలో పోయిన అబద్ధం ఆడతాడు, వేరే మందిరాలకు పోయిన అబద్ధం ఆడతాడు, భక్తి కలిగి జీవించిన అబద్ధం ఆడతాడు, గుళ్ళు ఎక్కిన అబద్ధం ఆడతాడు. వాడి స్వభావమే అబద్ధం ఆడే స్వభావం. వాడు ఆడిపోతేమి? ఇప్పుడు యాప చెట్టుని తీసుకొచ్చి ఈయన నాటిన అనుకోండి, యాప చెట్టు ఎలా ఉంటుంది అక్క? యాప చెట్టు లాగా ఉంటుంది, చేదుకుంటుంది. ఇప్పుడు నువ్వేంది అబ్బో యాప చెట్టు ఎడ కాదని తీసుకొచ్చి ఇప్పుడు యాప చెట్టుని తీసుకుపోయి మీ ఇంటిలో పారి కూడా లోపల పెద్ద మంచిగా పాది చేసి అక్కడ నాటి రోజు ఎరువు వేస్తా, చక్కెర వేస్తా, బెల్లం వేస్తా ఉంటే తీగొద్దా? దాని స్వభావం ఏంటిది? వీటి స్వభావం అట్టాడిది. ఈయన తీసుకొచ్చి ఏడకొచ్చబెట్టినవాడు అబద్ధాలే ఆడతాడు. మీరు ఎందుకు నిజాలు పలకమని చెప్తారు? వాడి బుద్ధి మారాల్సింది ఏంటిది? స్వభావం మారాలి. మనిషి కాదు మారాల్సింది, స్వభావం మారాలి. వాని యొక్క లోపల ఉన్నటువంటి తత్వం మారాలి. అప్పుడు యాప చెట్టు కాడికి పోయి లోపల కూర్చొని ఇంట్లో వెళ్ళిపోయి యాపాకు తీసుకొని అమ్మయ్య భలే ఉందని తింటుంటే ఎట్లుంటుంది? చేదుకుంటుంది. అంతే కదమ్మా? ఇప్పుడు బాగానండి చేదుకుంటుంది. ఎప్పుడు? తిన్నప్పుడు. అంతేనా? ఇంకా కొద్దిగా తిరుగుకోండి, చేదుకుంటుంది. అంతేనా? ఎప్పుడు? తిన్నప్పుడు. అదే రోజు తింటుంటే
తినగ తినగ వేము తీయనుండునన్నాడు. మీరు రోజు తినండి, యాపాకు కూడా తీయగైపోద్ది. రోజు కావాలంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి తిగురు ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజు తినండి. నీ నోరు దానికి అలవాటైపోయి నీ నోటికి తీయగా అనిపిస్తుంది. వీళ్ళకు కూడా అబద్ధాలు ఆడి ఆడి చివరికి ఏమనిపిస్తుంది, అయ్యే నిజాలు అనిపిస్తుంది వీళ్ళకు. ఆడి ఆడే ఏమనిపించినాయి, నిజాలు అనిపించినాయి. కొత్తగా ఆడేటప్పుడు ఇది అబద్ధం అనిపిస్తుంది. రోజు ఆడుతుంటే ఏమనిపిస్తుంది, ఈ నిజాలే. ఏంటి ఇది ఆపాకు చేదుగు లేదంటే, నీకు చేదుగుందా, నేను చూడు తీయగుంది ఆపాకు, ఎంత అయిందంట. ఎందుకంటే నువ్వు రోజు తింటున్నావు, అలవాటు అయిపోయింది. రోజు అబద్ధాలు ఆడి 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 నీకు అబద్ధాలు ఏమైపోయినాయి, నిజమైపోయింది. నేను నిజం చెప్తున్నాను. ఎవరి మీద ఒట్టేస్తావు నిజం చెప్పడానికి? ఆమె ఎవరి మీదనే వేస్తాడు. ఇంకా ఎవరైనా కానీ, అవసరమైతే కడుపును పుట్టిన బిడ్డ కానీ, కట్టుకున్న భార్య కానీ, పరలోకములో ఉన్న దేవుడు కానీ, ఎవరి మీదైనా వేస్తాడు. మనం అంటాము, నేను కళ్ళతో చూసినా, నువ్వు చూసినా కొడక నేను నమ్మను, నువ్వు చెప్పేది అబద్ధం. ఈ అబద్ధం అన్నప్పుడు ఊరికాడ కనిపోతే అలా నిజం, వాడి నోటి నుండి నిజం వస్తే నేను గొంతు కోపించుకుంటా. అంత గ్యారంటీయా? అంత గ్యారంటీ అంటే ఈడు ఎప్పుడు నిజం పలికేవాడు కాదు, వాడు నోరు తెరిస్తే అబద్ధమే. ఈడు ఎక్కడ ఉండటానికి అర్హుడు కాదంట, దేవుని గుడారములో దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హుడు కాదు. అందుకే వీడికి ఏది చెప్పినా ఎట్టనిపిస్తుంది, ఎట్టనిపిస్తుంది తెలుసా? నన్నే అన్నాడు, నా గురించే మాట్లాడతాడు, ఏరే పని లేదనమాట, నాకే చెప్తాడు. నీకదే ఇంతాడు. చూడండి, నిజము పలకాలి కానీ అబద్ధాలు పలి. వాడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడని చెప్తుంది బైబిల్ గ్రంథము, వాడి స్వభావం అలాంటిది. ఇప్పుడు అదిగో చింత చెట్టు ఉంది, ఇప్పుడు దాని ఆకులు బీక్కొని తింటే అటువంటిది అక్క ఉంటాయి, అంతేనా కదా? అదే చింత చెట్టును మనకు నచ్చలేదని చెప్పేసి తీసుకొని పోయి ఆటోలో పెట్టుకొని మా ఊరి చింతకొండలో తీసుకుపోయి ఆడ మా ఇంట్లో కూకొని తింటే ఎట్టుంటాయి, ఆండకు పుల్లగుంటాయి అక్క. మర్చిపోయి ఒకవేళ నిర్మల కొల్లు మరిపాలెం తీసిపోయి ఆడ తింటే అట్టుంటాయి అక్క. మరి మురళీ ఆడికి అని మార్కాపురం తీసిపోయి తింటే మరి ఏంది మారలేదేంది? వాడు ఎరసలకొండంలో అబద్ధాలు చెబుతాడు, చింతకొండపున అబద్ధాలే, మరిపాలెమున అబద్ధాలే, మార్కాపురమున అబద్ధాలే, హైదరాబాద్ అబద్ధాలే, యాడికి వాడు అబద్ధాలే చెబుతాడు. నిజాలు వాడికి అలవాట్లేవు. ఎవరైనా నిజం మాట్లాడితే వాడికి ఎట్లా ఉంటుంది? నేను అసలు నిజం పలిగితే మీ ఇద్దరు కొట్టుకొని చేస్తారు, వాళ్ళు కొట్టుకొని చేస్తారో చావరని ముందు నువ్వు నిజం పలకరాదు. అసలు వాడి మనస్సు నుంచి రావమ్మా. నోరు తెరిస్తే అబద్ధాలే. ఎందుకు చెప్తున్నానంటే వాడు యెహోవా సన్నిధిలో ఉండుటకు అర్హుడు కాదు, అందుకే అబద్ధాలు ఆడుతున్నాడు. తర్వాత చూడండి, అట్టివాడు నాలుగుతో కొండాలు. వీడికి మళ్ళీ ఏందంట, నాలుగుతో ఏం మాట్లాడుతుంట, కొండాలు చెప్తుంటాడు, కొండెములు చెప్తుంటాడు. తెలుసా, ఏడొకలాగా ఆడొకలాగా, నాకేమి నా హోదా ఏంది, నేను ఆడి పోయి ఖాళీ పెడితే నన్ను అసలు నన్ను కాలు కింద పెట్టనీరు, నన్ను ఎంత బాగా చూసుకుంటారు తెలుసా మా అమ్మ వాళ్ళు. ఇంటికి పోతే బాగుండవని పిలిస్తే దిక్కు కూడా ఉండరేళ్ళను, అంతే కదమ్మా. వీళ్ళు కొండాలు కొండాలంటే గొప్పలు చెప్పుకుంటుంటారు. నేను ఆ ఊరికి పోతే నన్ను ఎట్ట చూసుకుంటారు తెలుసా, అడిగి పోతే నాకు అసలు కాలు కింద పెట్టనీరు, నన్ను అసలు నన్ను పని కూడా చేయనీరు, ఎంత పద్ధతిగా చూసుకుంటారు నన్ను. ఎవరు చెప్పారు? కొండెములు మాట్లాడుకుంటున్నాడు, కొండెములు చెప్పుకుంటున్నాడు నాలుకతో. ఆ నాలుక ఉన్నది లేనిది, లేనిది ఉన్నది బాహాటంగా చెప్పుకుంటారు. అప్పుడప్పుడు చాలామంది చెప్తుంటారు, మా ఇంట్లో ఎట్టుంటుందంటే మరిసిపోయి ఎప్పుడన్నా ఒకరోజు మీ ఇంటికి వస్తాను పమ్మంటే ఆడికి పోయి చూస్తే అర్థమవుతుంది వాళ్ళ ఇల్లు ఎట్టుంటుందో. ఇటు పక్క అబ్బా మా ఇంట్లో పడుకుంటే అసలు నేను చెప్పేది కాదు, మా ఇల్లు మా అమ్మ ఇల్లు అట్టుండేది, వీడికి వచ్చి ఊరక పాడైపోయినాను. మా ఇంట్లో అసలు అద్దం ఉన్నట్టు ఉంటుంది, ఆడికి పోయి చూస్తే అద్దం ఎట్టుంటుందో కూడా తెలియదు. ఒకసారి పోతే కదా తెలిసేది. మరి ఎందుకు అంత గొప్పలు చెప్పుకుంటారమ్మా? ఎందుకు చెప్పుకుంటారు చెప్పు అక్క? ఇది లోక సంబంధమైన విధంగా. దేవుని సంబంధం ఎందుకు చెప్పుకుంటాడు? వాడు స్వభావం అంటాడు చెప్పాడు. ఆ స్వభావం మారాలి. పెద్దవాళ్ళు అంటారు కదా, చింత చచ్చింది కానీ చావాల్సింది పులుపు, చింత కాదు. ఇప్పుడు అది చింత చెట్టే, దాన్ని తీసుకొని తింటే దాని ఆకు చేదుగా ఉందనుకోండి, దాన్ని ఏమంటారు మీరు? ఇది చింత చెట్టే కానీ అందరూ చేదుగుంది, కొంపదీసి ఇదేమన్నా చిల్ల చెట్టా అనుకుంటారు. చేదుగుందంటే చిల్ల చెట్టే కదా. చూడటానికి చింత చెట్టు లాగుందంటే చింత చెట్టు లాగుంది, కానీ స్వభావం అయితే చిల్ల చెట్టు స్వభావము. అందువల్ల దీన్ని చింత చెట్టు అనటానికి లేదు. ఇంకా ఇప్పుడు స్వభావాన్ని బట్టి మనకు విలువ వస్తుంది, మనల్ని బట్టి రాదు విలువ.
నేను మంచిగా చుట్టపుగా తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని శుభ్రంగా మంచిగా ఉంచుకొని ఈ బైబిల్ పద్ధతిగా ఇలా సంకలో పెట్టుకొని ఎప్పుడు కూడా వందనాలు యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం అంటే రాదు విలువ. నా స్వభావాన్ని బట్టి నాకు విలువిస్తాడు దేవుడు. నా యొక్క పద్ధతులను బట్టి నాకు విలువిస్తాడు. చాలామంది నోరు తెరిస్తే నిజమనేది వాళ్ళకి అసలు తెలియదు పాపం. నోరు తెరిస్తే ఏమి నాకు అసలు నాకేం తక్కువ, ఏంది ఇంత గొప్పలు ఎందుకు చెప్పుకుంటున్నారు అని అప్పుడప్పుడు చాలామంది చూస్తుంటారు. ఏదన్నా పనికి పోయినా లేకపోతే ఎక్కడికైనా పోయినాం అనుకోండి, 50 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చారు అనుకోండి. ఎంత ఖర్చు పెట్టామంటే నేను ఊరకేం లేదు హైదరాబాద్ అదేది మార్కపురం లేదు పొద్దుటి రెస్టారెంట్ పోతే 5,000 ఖర్చు అయినాయి అంటారు. ఎందుకు అంత బిల్డప్లు ఎందుకు చెప్పుకోవటం? నాకు ఒక 50 రూపాయలు ఖర్చు అయిందంటే కొడతలురన్నా 5,000 ఖర్చు అయింది అంతే బిల్డప్లు చెప్పుకోవడం ఎందుకు? నేను కాలు బయట పెడితే కారులో కాకుండా కింద ఒకసారి పోతే తెలుస్తుంది వాడు ఏడ తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు చెప్పులు కొనుక్కుంటారు చాలామంది చూస్తుంటాను. ఎంత తెలుసా నువ్వు కొనలేవులే 3,000 అంటాడు. ఎందుకు అంత బిల్డప్ ఏంది నాకు అర్థం కాదు చెప్పుకోవటానికి. ఎందుకు మరి చెప్పుకుండేది? మా రేంజ్ అట్టాడుదని చెప్పుకోవటం కోసం, మా లెవెల్ అట్టాడుదని చెప్పుకోవటం. వాడు నాలుగుతో కొండెమలాడుదుడు, కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి చూడండి ఏమంటమ్మా చూద్దాం. అతను ఎలా ఉన్న అట్టివాడు నాలుగుతో కొండెమలాడువాడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఎవడు? యథార్థత కలిగిన వాడు. యథార్థత లేనివాడి గురించి మాట్లాడలే. యథార్థత కలిగిన వాడు ఏంటంట? తన పొరుగువానికి ఏం చేయడంట? కీడు అంటే ఏంది ఇప్పుడు చెప్పండి? నష్టం చేయడంగా. అసలు ఒక మనిషికి నష్టం జరిగిందంటే ఎలాగా? నష్టం చేయటం అంటే ఎలాగ చెప్పండి? కొద్దిగా లోతుల్లోకి వెళ్ళిపోదాం, ఏమనుకోవద్దు. నష్టం అంటే ఎలాగ నష్టం జరిగించినట్టమ్మా? ఎందుక నమ్మించి మోసం చేస్తే నష్టం చేసినట్టు. ఓకే, ఒకటి. ఇంకా వాడు డబ్బులు తీసుకొని దాచిపెట్టుకుంటే నష్టం చేసినట్టు. ఇంకా ఎదుటివాడిని బాధ పెట్టటము కూడా నష్టం చేసినట్టు. అదే యేసుప్రభు తెలుసా, నేను బాధపడినను మిమ్మల్ని అయితే బాధ పెట్టను అన్నాడు. నేను బాధపడుతున్నాను కాదన్నట్ల, మిమ్మల్ని అయితే బాధ పెట్టనంటున్నాడు. ఎదుటి వాళ్ళను సంతోష పెట్టడానికి ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఇప్పుడు మనం సంతోషపడుతున్నాం కానీ ఆయన బాధను మనం చూడరా? అసలు అవసరం లేదు మనకు. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా మీరు, ఏమి లేదు ఇళ్ళకానే వచ్చేది గోళంతా. పొద్దున్నే లేస్తారు కదా, లేచినమ్మటే ఇంట్లో కూర్చొని అందరికి అలవాటు ఉందిలే, లేదని చెప్పట్లేదు, ఉండొచ్చు, దేవుడి దయ, అది మనకైతే సంబంధం లేదు, ఎవరికి ఆయనే చూస్తాడు, అంతరాత్మలు ఎరిగిన వాడు. లేచినమ్మటే ఇంట్లో కూర్చొని ఒక మోకాల మీద కూర్చొని ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు బుద్ధి పుట్టినందోటి ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత మూలన ఉన్న చీపురు కట్ట తీసుకొని వస్తుంటాడు, బయట ఊడుతుంటాడు. ఊడ్చిన తర్వాత అద్దులు ఉంటాయి, అద్దులలో నుంచి నువ్వు ఊడ్చుకొని లోపల పోయి పడుకుంటావు. ఇటువల్ల ఊడ్చేవాడు కొద్దిగా అంత కసువు నీ మీద పడింది అనుకోని స్థలంలో, వాడికి ఇంకా చుక్కలే. నేను బాగుంటే మేలకు అసలు నచ్చదు. నీళ్ళు తగలబెట్టిండా, పోతా ఊసిండు, నీ ఇంటి ముందు ఊసిండా, రోడ్డు మీద ఊసిండు, అది నీ ఇల్లు కాదుగా, నీ ఇంట్లోకి వచ్చి నీ ముఖం మీద మూయలేదుగా, నన్ను చూస్తే అంతే. ఏందిరా నీ మనసు అసలు అలా ఉండదంటే చాలామంది అంటారు పట్టించుకోవద్దులు అంటారు. ఎందుకు పట్టించుకోవద్దు? వాళ్ళు అంతే. తగాద కోసమే ఏం చేస్తారు, రెడీగా ఉంటారు తగాద కోసం. తగాద లేకపోతే ఇలా నిద్ర పట్టదు, రోజుకు ఒక్క తగాదైనా ఉండాలి వాళ్ళకు. అప్పుడప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఏది గొంతుని ఒక తగాద కూడా పడలేదని బయట కుర్చీలు వేసుకొని కూర్చుంటారు, ఏడన్నా తగాద పెడితే చూద్దామని. ఎవరో కొట్టుకుంటే నీకేమవుతుందమ్మా? ఎందుకు రాదక్క? పొయ్యి మీద పాలు ఉంటాయి, ఇటు పొయ్యి మీద అన్నం ఉంటుంది, ఇటు పక్క టీవీ సీరియల్ ఆన్ అయి ఉంటుంది. ఆడ తగాద పడుతుంటే మొత్తం వదిలేసిపోతారు, కాడికి పాలు వదిలేస్తారు, అన్నం వదిలేస్తారు, సీరియల్ వదిలేస్తారు, మొత్తం వదిలేసి అడిపోయి చూస్తుంటారు. ఏంది అంటారు, ఏం జరిగింది అంటారు. అదేం లేదనుకుంటే తినొచ్చిన తర్వాత ఒక్క 10-20 నిమిషాల తర్వాత అప్పుడు జ్ఞప్తి వస్తుంది, ఏంది ఒరే పొయ్యి మీద పాలు ఉన్నాయి, ఇడికొచ్చేలోపు మొత్తం ఆడిపోయి ఉంటాయి.
ఆ సీరియల్ ఏమై ఉంటుంది, అది ఎటుదారి నడిపోయి ఉంటుంది. ఈ పొయ్యి మీద ఉన్న పువ్వ అడుగు మాడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏమంటామంటే ఏమైందంటే ఏమైంది, నేను తగాత కడిగిపోతే పాలు మాడిపోయినాయి, అన్నం మాడిపోయింది అని చెబుతామా? అబ్బా, బయట బట్టలు ఉతుక్కుంటున్నా, బయట అంట్లు తోముకుంటున్నా, నాకేం ఓరకుండా అనుకున్నావా? రెవరెవరు ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నారు నిజాలు. నేను ఓరకుండా అనుకున్నావా? ఓరకుంటే ఉంటుంది, నాకేం బాధ లేదా, పోతే పోనీలే, పోతే పోనీయా. వ్యవహారాల కోసం చెవులు తగ్గాసుకొని లోపల ఉన్నటువంటి పాలు తగలబెట్టుకున్నారని చెప్పను. నిజం, నేను ఇలా ఉండటం వల్ల పాలు పోయినాయి, నాదే తప్పు అనుకుంటారా? అందుకని బాగా గమనించి ఆలోచించండి. ఏమంటున్నారు తెలుసా? చదువు ఏమంటున్నా చదువు. తన పొరుగువాని మీద నింద మోపడు, తన చెలికానికి కేడు చెయ్యడు. అంటే నేను సంతోషంగా ఉన్నా పర్వాలేదు, నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ ఎదుటివాడిని సంతోషంగా ఉంచాలనుకోవాలి. రెండోది, పొరుగువాని మీద ఏం మోపడంట. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో కుక్కొచ్చి అన్నం తినిపోయింది అనుకోండి అక్క, కుక్కొచ్చి ఇంట్లోకి అన్నం తినిపోయింది అనుకోండి, నువ్వు ఇంట్లో లోపల మంచం మీద పడుకున్నావు. వచ్చిన తర్వాత కుక్కొచ్చి లోపల చేస్తుంటే ఏం చేస్తున్నావు అంటే, నువ్వు తలిపేసిపోవచ్చుగా. ఏ కాడికి పక్కనోడిది రాంగే, మంది మాత్రం కరెక్ట్ కాదు. మనం తప్పు చేసామని అంటమా? నువ్వు తలిపేసిపోవచ్చుగా పోయేటప్పుడు. ఓకే, నేను బై మిస్టేక్లో ఏకుండా పోయాను, చూసుకోవచ్చు కదంటే, నేను ఆడ చూసుకుంటాను. నిద్రపోతే పర్లా, టీవీ సెల్ ఫోన్ చూస్తూ ఉంటావు, నిద్రపోతరా? నిజమా? నిద్రపోయేది అసలు నేను సెల్ ఫోన్ చూసుకుంటూ నేను బై మిస్టేక్లో ఉంటే కుక్కొచ్చి తాగిపోయింది, తప్పు నాదని అంటరా? నేను అన్ను, నువ్వు అన్నావు. తర్వాత ఏదన్నా, ఇప్పుడు ఉదాహరణకి ఇదే జరిగింది అనుకోండి, ఇప్పుడు ఎక్కడ సిస్టమ్ అంతా పెడతాను అనుకోండి, ఏదన్నా బై మిస్టేక్లో ఒకటి జరగకూడదు, ఒకటి జరిగింది అనుకోండి, నేను కరెక్ట్నే పెట్టినా, నువ్వే కదా తప్పు పెట్టావు. పవర్ బెంచ్ నువ్వే కదా, నువ్వు తప్పు అంటే ఏ కాడికి పక్కనోడి మీద నిందేయాలంతే. నేను మంచిగానే ఉన్నా, వాడే చర్చ చేస్తుంటావు అంటే ఏ కాడికి పక్కనోడి మీద నిందా, మనమేం చేద్దాం అంటే, నేను తప్పు చేశానని ఒప్పుకుంటామా? అలా ఒప్పుకోవాలంటే ఏముండాలి? నిజం చెప్పే ధైర్యం ఉండాలి. ధైర్యం, నిజం చెప్పాలంటే ఏముండాలి? ధైర్యం. ఆ ధైర్యం ఎవరిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు, దత్తపుత్రాత్మ ద్వారా మనకు ఆ ధైర్యం వస్తుంది. అందుకని తర్వాత ఏమన్నారు తెలుసా? తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు ఎలాగుంటాడంట? అసహ్యుడు. నీచాతి నీచమైన కార్యం చేసే వాళ్ళని చేదరించుకుంటాడు, అసహించుకుంటాడు. కానీ అతడు ఎలా ఉంటాడంట? అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. వీడు ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుని బిడ్డలకు మాత్రము విలువిస్తాడు, లోక వాళ్ళకు మాత్రం పెద్ద విలువీయడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలకు విలువీయరు. మనం ప్రార్థనలకు వచ్చే వాళ్ళే పక్కన వాళ్ళ మీద లేనిపోయి మాట్లాడేది. ఆమె భలే మంచిది అనుకున్నా, నాకు ఆమె గురించి నీకు చెప్పమంటావా? ఎందుకు ఆమె గురించి ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? అప్పుడప్పుడు చాలామంది కొన్ని చోట్ల, నేను వేరే ప్రాంతంలో గుంటూరు అవతల కొన్ని ప్రదేశాలకు సువార్త చెప్పడానికి పోయినప్పుడు వాక్ అని చెప్పి అన్నీ అయిపోయి కూర్చున్న తర్వాత ఇటు పక్క నుంచి ఒక అక్కాయి కూర్చొని, అన్న వందనాలన్నా. వందనాలక్క, బాగున్నారక్క, బాగున్నా. ఏందక్కంటే, నువ్వు ఇందాక ప్రార్థన పెట్టొచ్చావు చూడు, ఆమె గురించి నీకు తెలుసా? ఆమెతో నీకేం పని? నువ్వు వాక్యం విన్నా వచ్చావు, అవసరమా? ఇప్పుడు ఆమె గురించి లేనిపోయింది చెప్తుంటుంది, అట్టాడిది బైబిల్ పట్టుకొని ప్రార్థన పోద్ది, కానీ అసలు అదొక బతికేనా? ఒరే. ఇప్పుడు ఎదుటి ఆమె గురించి అంత చెప్తున్నట్టు అర్థమైంది. ఇంకా ఎందుక ఆమె గురించి అంత చెప్తున్నట్టు అర్థమైంది. ఆ మనిషి గురించి, పక్క మనిషి గురించి అంతగా తప్పు చెబుతున్నట్టు అర్థమైంది. అవన్నీ కాదు, నేను మంచోడిని అని చెప్పుకుంటుంది తెలియకుండా, ఇండైరెక్ట్గా నేను మంచోడిని, వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పుకుంటున్నారు. మీకు తెలుసా? అసలు వాళ్ళకి పాట పాడనే రాదు అంటే నాకు వచ్చు అని అర్థం. ప్రార్థన చేస్తే నాకు నవ్వు అవుతుంది అంటే నేను భలే చేస్తానని అర్థం. నీకు అర్థం కాల అంటే, నేను అసలు వాళ్ళు చదివితే బైబిల్ అర్థం కాదంటే నేను భలే చదువుతానని అర్థం. వాళ్ళందరూ నేను అప్పుడప్పుడు చెప్పి, అక్క ఆమె గురించి అంతలా చదువుతున్నావు అంటే, అయితే నువ్వు మంచిదానివి కదక్క అంటే,
నా గురించి కావాలంటే పోయి 10 మందిని అడుగు, నేను అట్టాడుతాను చెబుతారు. ఇప్పుడు నువ్వు ఆమె గురించి అంత చెప్పావు, అవన్నీ నీ గురించే. ఆమె గురించి కాదు నువ్వు అనుకుంటున్నావేమో. ఏమన్నా తెలుసా, నేనయ్యా నాకు ఆ రోజు సాయంకాల సమయం 5:30, 6, 7 దాటుతుంది. ఆ టైంలో కూర్చుంటే బోండాలు తెచ్చాను. బోండాలు స్నాక్స్ కదా, పాస్టర్ గారు కదా, అడిగిపోయినా కూడా బిల్డప్ బాగానే చేస్తా, చూసుకుంటారులే. మళ్ళీ దాని విషయంలో మటుకు తప్పు లేదు. బోండాలు తీసుకొచ్చి పట్టి పక్కన ఒక చిన్న వాటర్ బాటిల్, మామూలుది కాదు, కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఈ పక్కన పెట్టి తినండి పాస్టర్ గారు అంటుంటే, నేను బోండాలు నిదానంగా, నేను అన్నం తినేది నిదానంగా, నేను బోండాలు తింటుంటే బోండాల కంటే ఎక్కువ అని చెప్పి మ్యాటర్ ఎక్కుతుంది నాకు. ఈ బాండాలు ఒక పక్క ఎక్కుతున్నాయి కానీ మ్యాటర్ లోపలికి ఎక్కుతుంది, మొత్తం ఎక్కించింది 25-30 నిమిషాలతో మాట్లాడిందమ్మ కూర్చొని. ఇంకంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏందక్క మరి పరిస్థితి ఏం చేద్దామంటే, అట్టని కాదులన్నా రేపు, అందుకే నీకు తెలుసుకోవాలి కాబట్టి చెబుతున్నానంటే, వాళ్ళందరి గురించి అంత తెలుసుకోవాల్సిన అవసరం లేదక్క. ఒకటే మాట చెప్పొచ్చాను, ఈసారి ఏ పాస్టర్ వచ్చినట్టు పక్కన వాళ్ళ గురించి చెప్పగాకక్క, అది తప్పు అన్నాను. సాయంకాలము అక్కడ మెసేజ్ చెప్పాలి పోయి, అప్పుడు పోయి ఆ మాట ముఖాన్ని చెప్పిన తర్వాత, అంతకుముందు పాస్టర్ గారు థమ్సప్ తాగుతారా, పాస్టర్ గారు టీ తాగుతారా, పాస్టర్ గారు బోండాలు తెమ్మంటారా అని తెచ్చిపెట్టిన ఆమె తర్వాత సాయంకాలం పోయి ఆడ స్టేజ్ మీద నిలబడి కూర్చొని ఆడ కూర్చొని వాక్యం చెప్పడానికి రెడీ అయిపోతే, ఆమె రాగానే వందనాలు అనుకుంటే అటువాళ్ళ తిప్పుకొని పోతుంది. మరి ఏమైంది? ముఖం మీద మాట్లాడి కాదు, అప్పుడు అనాల్సింది ఇట్టోళ్ళు అందరు రాబట్టి అక్క చర్చి పాడైపోయిందంటే అప్పుడు నన్ను బాగా ఇంట్లో పిలిచి సాయంత్రం డిన్నర్ కూడా పెట్టేది. ఆమె గురించి మాట్లాడు కాబట్టి ఏమన్నది తర్వాత అంటుందో, ఒకసారి వాళ్ళతో చెప్తుంది, పాస్టర్ గారికి మేమంటే ఇష్టం లేదు, వాళ్ళంటే ఇష్టం. ఎవరంట నాకేమన్నా వాళ్ళ బంధువులా? సువార్త వాక్యం చెప్పని పోయినాను, మళ్ళీ సాయంత్రం ఆ రోజు ఉంటాను, మరుసటి రోజు ఉదయాన్ని వచ్చేస్తాను, నాకు సంబంధం లేదుగా. అంటే ఇలా స్వభావాలు చూడు, మనుషుల స్వభావములు. ఇప్పుడు యెహోవా సన్నిధిలో ఉండటానికి అర్హులా వీళ్ళు? అసలు అర్హత లేని వాళ్ళు. ఎందుకయ్యా ఇలా మాట్లాడుకుంటున్నారంటే, వారు కొండెములు చెప్పడానికే బతుకుతారంట, వేరే వాటి గురించి ఆలోచించరు. కొండెములు చెప్పడానికే. కొన్నిసార్లు మేము సువార్తకు పోయినప్పుడు, అంటే ఊరి పేర్లు చెప్పండి, అడిగి పోయినప్పుడు కూర్చోబెట్టుకొని చెప్తారు, నాకు అదే చెప్తారు, వీళ్ళందరూ ప్రార్థనకు వస్తారు కానీ ఒక్కళ్ళ మంచోళ్ళు కాదని చెప్తుంటారు. అసలు వాళ్ళ వీళ్ళకేం పని నాకు అర్థం కాల. అసలు చెప్పొచ్చా? మరి ఏం పని మనకు అవసరం అక్క? అవసరమా? కానీ చెప్పకుండా ఉండలే. ఎందుకని చెప్పండి. వాడి స్వభావం అట్టాడిదే, అది గుర్తుపెట్టుకోండి. ఏంది వాడి స్వభావం? వాడి స్వభావమును బట్టేవాడు పలుకును, అదే కదా రాయబడింది. తన స్వభావమును అనుసరించి అబద్ధమాడు. స్వభావం అట్టాడిది. ఇప్పుడు మనం ఎలాగైతే మనకెందుకు, వాటితో మనకేం పని? ఎదుటి వారిని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు నేను పిలుచుకుంది, కానీ వేరే దానికోసం కాదు. ఇప్పుడు అదే మాట మనం చూసినప్పుడు ఆలోచించినప్పుడు అన్నాడు ఏంటంట, యెహోవా యందు భయభక్తులు గలువారిని ఆయన ఏం చేస్తాడంట, సన్మానిస్తారు. ఇప్పుడు మనం ఎవరిని సన్మానించాలి? దేవుని బిడ్డలను సన్మానించాలి. ఇప్పుడు అందరితో మనం ప్రేమతో ఉండాలి. కష్టం కదా, ఏంటన్నట్టు చెబుతున్నావు. ఇదిగో మా కొన్ని చర్చిలలో ఉన్నాయి, ఇక్కడ ప్లేసు, ఈ ప్లేస్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, ఈ పక్కలో ప్లేస్ ఏమి రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది, ఈ పక్కలో ప్లేస్ ఇంకొక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఇక్కడ ఒక బ్రదర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ వరుస మారిందనుకో వెనక్కి కూర్చొని ఉంటారు. మరిచిపోయి ఇక్కడ ఒకళ్ళు వచ్చి కూర్చొని, ఇక్కడ కూర్చొని, ఇక్కడ వచ్చి ఇంకొకళ్ళు కూర్చోండి అనుకో, ఆ రోజంతా ఇంకా ఉంటుంది, వారం మామూలుగా ఉండదు. ఏమైంది ఏంది అసలు అంటే ఇంకా అసలు లేదు. ఆ ముఖంలో రక్తం ఉండదు, ఆ ముఖంలో ఫీలింగ్స్ ఉండవు, ఆ ముఖంలో ఏముండవు. పక్కన కూకు నీ సహోదరులే కదా, రిజర్వేషన్ చేసుకున్నట్టు కూర్చోవాలేం కొంపదేసి. ఆలోచించండి. వడ్డంగుంటే వచ్చారా మీరు? ఎన్నున్నోళ్ళు రాలేదు కదమ్మా. అక్కడ పోయినప్పుడు అర్థమవుతుంది కొన్ని పరిస్థితులను. అంటే నేను సువార్తకి వెళ్తుంటా కాబట్టి నాకు తెలుసు, కానీ వాళ్ళేందో నాకే వచ్చి చెప్తారు అన్నీ.
నేను ఎందుకంటే బాగా కూర్చుంటా కాబట్టి నాకేమో చెప్తారన్ని. నన్ను పొగుడుతారు ఒక గంటతోటి ముందు. అబ్బా! పాస్టర్ గారు నువ్వు వాక్యం చెప్తే మామూలుగా ఉండదు. అది ఇదని పొగుడుతుంటారు. తర్వాత ఇంక ఎక్కుతుంటారు ఇంజెక్షన్ ఎక్కిచ్చినట్టు ఒక్కొక్కటి. కూర్చోబెట్టి మాటలు చెప్తే ఏరే చెప్పేదేం లేదు. ఇంక అక్కడ కూర్చున్న తర్వాత అన్న తర్వాత నేనన్నాను, "అక్క వరుస కూర్చోండి అక్క. ఏందక్క ఆడొకళ్ళు ఆడొకళ్ళు ఆడొకళ్ళు" అంటే, "ఆడికి ఆమొత్తదయ్యో! కూర్చుందనుకో బయట నుంచి బయటకే పోద్దంట ఆ స్థలం కాని రాకపోతే. వాకిట్లో నుంచి చూస్తదంట. ఆడు వేరే వాళ్ళు కూర్చోరనుకో ఆ బ ఆ మొఖం ఇట్టు ఉండాల్సిన మొఖం అటు పెట్టి ఇంక అటు వెళ్ళిపోద్దంట." మళ్ళా పక్క నుంచి పాస్టర్ గారు పోయి, "ఏందమ్మా రాలేదంటే, నా స్థలంలో ఆమె కూర్చుంది. రేపు వస్తాలే." నేను చెప్తారా అమ్మా వెనకుంది కదంటే, "నా స్థలం అది. నేను బైబిల్ బాగా చదువుతాను. ముందే కూర్చోవాలి నేను." వెనకైనా కూర్చుంది. ఇప్పుడు అంత కాదు కుదరతలే వెళ్ళిపో. నేను రేపు వస్తాను పాస్టర్ గారు ఇంటికాడ అర్జెంట్ పని ఉంది. బైబిల్ ఆ స్థలం లేదనేది ఆ ఫ్రంట్ ఎక్కడ చర్చిలో ఫ్రంట్. ఎందుకు చర్చిలో ఫ్రంట్ కూర్చుంటారు చెప్పండి అక్క? అట్లా కాదమ్మా, చర్చిలో ఫ్రంట్ ఎందుకు కూర్చుంటారు ముందు? ఎందుకని అక్క? మా అమ్మ మా అక్క బంగారు తల్లి. ఎందుకని చెప్పండి? ఎందుకనంటే ముందు కూర్చుంటే మేము పరలోకం ముందు పోతామని అర్థం. నీకు అర్థం కాలేదు మీకు ఇంకా? యేసు ప్రభువుకి మేము దగ్గర కనపడతాం, వెనక కూర్చున్న వాళ్ళు పనికిరాని వాళ్ళని. మీకు అర్థం కాలే, అందుకే కదా కావాలని చూడండి ఎప్పుడైనా. ఇప్పుడు నువ్వు అట్లా అనుకోవచ్చేమో కానీ మరిచిపోయి నాలంటోని పక్కన కోక పెడితే ఒప్పుకుంటున్నా. నేను అడిగాను ప్రార్థన పోతే నాకు కుర్చీ చెప్తే ఒప్పుకుంటామా? పాస్టర్ని నేను వస్తే కుర్చీ వేయలేదని అడిగిపోను. వాక్యం అయిపోతే పోతే అనుకోండి పోను పోతాను చెప్పండి. ఏది కొద్దిగా ఫీలింగ్ మారింది? ఏం పాస్టర్ గారు కొద్దిగా పంచట్టే? ఏం లేదులే, నాకు ఆకలి కావట్లేదు. ఎందుకు గాలా? ఆడేదో దగ్గరింది పికి ఇకేట్ ఏదో పడి ఉంటుంది. ఆడేదో చేయాల్సిన చేయలేదు. ఎప్పుడైనా మీరు పెళ్ళిళ్ళు పేరంట మీ పుట్టింటికి పోతారు కదా, ఆ పుట్టింటికి పోయినప్పుడు మీకు పెట్టాల్సిన రాజకార్యం జరగకపోతే, "ఓమా నాకు పని ఉంది పోయి వస్తాను 2 రోజులుండి." అబ్బే ఎంత ముఖ్యమైన పని ఉంది, ఏందో తగ్గింది, ఏదో తగ్గింది. ఇప్పుడు ఆ ఒక్కటి చేస్తే, "ఏం లేదు మా ఆయన చూసుకుంటాలే, నేను ఇప్పుడు బాపన కోపలం ముడి 2 రోజులు ఉండిపోతానంటే" ఆ ఒక్కడికి జరగాలి. కాఫీలో షుగర్ తగ్గితే టేస్ట్ ఉండదు. వీళ్ళకి రావాల్సిన మర్యాద రాకపోతే టేస్ట్ ఉండదు. అవునా కాదా? అంతే కదా? కొంపదీసి ఎవరన్నా మీరు పోయినప్పుడు ఆ ఇంటికి పోయినప్పుడు నిన్ను పిలవకుండా వచ్చినమ్మటే, "ఏందమ్మా బాగున్నావా? అందరూ బాగున్నారా? ఏంది నిన్న రాకూడదు, ఎందుకు ఇంత లేటుగా వచ్చినావు?" అని పలకరేయకుండా నువ్వు వచ్చిన కూడా చూసి చూడనట్టు పోతే ఇంక ఉంటుంది యుద్ధం. ఇంటికి పోయినప్పుడు చూసి చూడనట్టు పోతే యుద్ధం ఉండదక్క? యుద్ధమే. ఏంటంటే మమ్మల్ని ఏం పరుచుకుంటారు, అల్లదిగో దూరం నుంచి వస్తుందిగా లడ్లు ప్యాకీలు జాంగ్రీలు జిలేబీలు తెస్తుంది, ఆమెను చూసుకుంటారు. మాతేం పని? ఏంది ఇంత అలుగుతురా? పుట్టింటికాడ అలిగినా పర్వాలేదు, అత్తింటికాడ అడిగినా పర్వాలేదు, భర్త మీద అలిగినా పర్వాలేదు, భార్య మీద అలిగినా పర్వాలేదు, చర్చి మీద అలుగుతుంటే ఒక చర్చి మీద అలుగుతుంటే మొన్న ఒక రోజు మన ప్రాంతంలో కదమ్మా పలహారం పెడుతున్నారు పాప మనోళ్ళు. పెడుతుంటే కానీ పాస్టర్ గారికి ముందు పెట్టాలన్నాడు. ఒక ముందు పెట్టకపోతే ఆ పాస్టర్ అలుగుతురంట. అవును కదక్క? నిజాలే కదా, నేను అబద్ధాలు ఏం చెప్పట్లేదు కదా. పాస్టర్ గారికి ముందు పెట్టాలి, ప్రతిదీ పాస్టర్ గారికి ముందు అంటే నేను కాదనట్లేదులే, ఓకే వాటి విషయం నేను చెప్పట్లేదు. ఇక్కడ ఎందుకు అంటున్నానంటే కుటుంబం ఇది. ఈ కుటుంబంలో కలతలనే ఉండకూడదు. ఎందుకంటే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 వచ్చిన ఒకసారి చదవండి త్వరగా. ఎఫెసీ 4:25. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు పక్కన వాళ్ళతో ఎవరితో? మీ పక్కన ఉన్న వాళ్ళతో అబద్ధం ఆడటం మాని ప్రతి వాడును తన పొరుగువానితో నిజమే మాట్లాడాలి. మనందరం ఏమై ఉన్నాం? ఒకరికొకరము అవయవములమై ఉన్నాం. ఏ దానిలో అవయవములం మనము? యేసు ప్రభు శరీరంలో అవయవములము. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? శరీరంలో అవయవములము కదా. ఇప్పుడు అవయవాల మధ్య విభేదాలు వస్తే ఎట్లుంటుంది? బాగుంటుంది అక్క? ఊరికి ఎవరికి బాధ? కుడికాలు ఎడంకాలుకి సంబంధం లేకపోతే ఎట్లుంటుంది? కుడికాలే ముందుకు పోతానంటే ఎడంకాలే వెనక్కిపోతానంటది.
నడక జరుగుద్దా? అప్పుడు నడక లేకపోతే ఏం చేస్తారు మనోళ్ళు? ఎస్కలేటర్ మీద నడుస్తామంటారు. టాలెంట్ ఉంది గలకు ఎస్కలేటర్ అంట. ఏంది ఎస్కలేటర్? నిలబడితే అసలు అదే తీసుకుపోద్ది. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా కానీ పరలోకం పోవాలంటావు. ఎట్ట కుదురుతాయా? దేవుడి ఇష్ట ప్రకారం మారాలి. ఇక్కడ జరగాల్సిన కార్యమంతా ఎక్కడ పోయిందంటే ఇక్కడే తప్పిపోయింది. పొరుగువానితో ఒకడితో ఒకడు అబద్ధం ఆడకూడదు. కానీ పొద్దున్నెత్తే మనిషి స్వభావమును బట్టి ఆడేది అబద్ధాలు. నాకు అసలు అబద్ధమే రాదంటే నాకు తెలియదు, నువ్వు అబద్ధం అనుకోలేదు. నేను అబద్ధం ఆడుతుంది నీకు తెలియదు. నీకు తెలుసా? నీకు తెలియదు. కానీ దేవుడు ఒకరోజు మన అందరికీ తీర్పులోనే తీసుకొస్తాడు. ఆ రోజు అన్నీ అర్థమవుతాయి. ఈరోజు అర్థం కాకపోవచ్చేమో, ఒకరోజు అర్థమవుద్ది. ఎందుకు మూతి ముడుచుకొని కూర్చున్నావంటే నాకు ఇలా ఉంది, అందుకు నేను ఇలా ఉన్నానని చెప్పగలవా? ఏమి లేదులే. అన్నం పెట్టమని వస్తే ఆడ పెట్టేసి ఆడపోయి కూర్చుంటుంది బంగారు తల్లి. ఏంది వచ్చి తిందురా అంటే నువ్వు తింటే చాలులే, నేను తినకపోతే ఏమైందో చెప్పండి. ఏం లేదులే. ఎంత లోగుట్టోళ్ళతో కాపురం చేయటం ఎంత కష్టం తెలుసా? ఎంత కష్టం తెలుసక్క? నల్లమల్ల అడవిల్లో ఏ తోడు లేకుండా ఒక్కడి తిరిగినట్టే. ఏ తోడు లేకుండా ఒక్కడి తిరిగినట్టు. ఎంత డేంజర్ తెలుసా? పైకి అసలు చెప్పండి, లోపల ముడుచుకొని ఉండి వాడు చస్తాడు, పక్కన చంపేస్తాడు. సంఘములో కూడా ఇదే డిస్టర్బెన్స్ అయిపోతుంది అంటున్నాడు పౌలు గారు. అందుకన్నాడు మీరు ఒక్కరికొకరు మా అవయవులు ఉన్నారు కదా. ఇప్పుడు సంఘమంతా కూడి వచ్చినప్పుడు ఎలా ఉన్నదంట? అక్కడ ఏమైందంట? కొరింథీ రాసిన పత్రిక అదే రాయబడింది. మీరందరూ కూడి వచ్చినప్పుడు మీలో భేదభావాలు ఉన్నాయని నాకు అర్థమైంది. ఏందా భేదభావాలు? ఒకడు పౌలు వాడు, ఒకడు కేపావాడు, ఒకడు ఎగవాడు, అది వేరు. అలాంటి భేదభావాలు ఇక్కడ ఏమున్నాయి? ఒకళ్ళ ప్రార్థన ఒకళ్ళకి నచ్చదు. నువ్వు ప్రార్థన చేస్తే నాకు ఎందుకు నచ్చదు? ఎందుకు నచ్చదమ్మా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. బ్రదర్ ఉన్నారు అనుకోండి, బ్రదర్ గురించి నా గురించి బ్రదర్ ప్రార్థన చేసినప్పుడు నచ్చలేదనుకో, వాళ్ళు మనకు నచ్చలేదని అర్థం. నా గురించి మీకు ఊరికన్నా ఏదన్నా అనిపించచ్చు. ఉదాహరణకు ప్రకాష్ పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ అన్నకు కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రభువా, ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురమ్మని నువ్వు ప్రార్థన చేసినవనుకో, నా గురించి నువ్వు అంత తపన చెందుతున్నావు అని అర్థం. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరున్నారనుకో, మీ గురించి ప్రార్థన చేసినప్పుడు అప్పుడప్పుడు మీ గురించి ప్రార్థన చేసినప్పుడు మీ గురించి అలా అనుకుంటున్నామని కాదు, దేవుడు అలా కలిగించాడు మనసులో, అందుకు ప్రార్థన చేశా. ఇప్పుడు ఏమంటాము? అలా ఉండి నా గురించి నిన్నూరు చేయమంటే మరి వచ్చింది దేనికి? నువ్వు ఎలా ఉంటుంది చెప్పు? అదే ఇక్కడ అంటున్నాడు. ఏమన్నాడు? మనమే కదా మాట్లాడుకుంటున్నప్పుడు అలా అనుకుంటాను. ప్రార్థన పోవచ్చు కానీ మరీ ఎంత విపరీతంగానా? అంతే కదమ్మా, ఎంత విపరీతంగానా? ఏంది అసలు ఇది? అసలు ఎలా వచ్చి సిచ్యువేషను? ఎంత కష్టపడి సిస్టర్ ఏమంటుందంటే నేనేమన్నా నీకు చేయాల్సిన అన్నీ చేయకుండా పోతున్నానా? అన్నం వండుతున్నాను, పనులు చేసుకుంటున్నాను, అన్నీ చేసుకొని ప్రార్థన పోతున్నాను. నేనేమన్నా పని తక్కువ చేసిపోతే బాధ, అంతే కదా? అన్నీ చేస్తున్నారు కదా. మరి ఏంటంటే వాళ్ళకి నచ్చలా. ఎందుకు నచ్చలేదు చెప్పండి అమ్మా. బాప్టిజం తీసుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆయన శరీరాన్ని రక్తాన్ని తీరుతున్నారు. ఎందుకు నచ్చలేదంటే మీకు అర్థం కాలేదా? రోజు నువ్వే పోతున్నావు, ఏంది నేను బావద్దా? యాడికి? ప్రార్థనకా? అర్థం కాలేదు మీకు? బైబిల్ కొద్దిగా రాఫల్ చదువుకొని అర్థం కాలేదా? నీవు పాడు, నిన్ను పానీయడు, వాడు పాడు. అదే కదా. ఇదిగో పరలోక రాజ్యంలో ఏమన్నారు తెలుసా? శాస్త్రులు పరిశీలన గురించి నేను మీతో ఒక మాట చెప్పాలనుకున్నాను. ఏందంట ఆ మాట? వారు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనీరంట. అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. వారు వెళ్ళరంట, వెళ్ళేవారిని. ఎందుకు? నువ్వు కూడా పోతే నేను ఒక్కడిని నెట్టాడా? నువ్వు కూడా పోతే నేను ఒక్కదాన్ని నెట్టాడా? ఎక్కడ? నరకంలో. కాబట్టి యెహోవా గృహములో అతిథిగా ఉండాలంటే నీవు అవయవమును సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం అందరి ఇక్కడ ఒక 4-5 10 మంది ఉంటాం, తిప్పి కొడితే 10 మంది మీ 10 రకాలుగా ఉంటే దీన్ని ఏమంటారు? ఇక్కడ ఉంది ఒకే చర్చి, 10 చర్చిలు ఉన్నట్టు. అర్థం కదా? ఉంది ఒకే చర్చి, 10 చర్చిలు ఉన్నట్టు. ఎందుకు?
ప్రసాద్ పద్ధతి ప్రసాద్ది, మురళి పద్ధతి మురళిది, సారక్క పద్ధతి సారక్కది, అనుసూయం పద్ధతి అనుసూయమది. ఎవరి పద్ధతులు వాళ్ళే ఉంటారు ఇక్కడ, కూర్చుంటారు, మాట్లాడుకుంటుంటారు. పాట ప్రసాద్ ఏం పాట పాడుతున్నాడు అనుకోండి, ఉదాహరణకు యెహోవా నీ నామం అంటే పాడుకో, నాకు కాదు కదా, నేను చప్పట్లు కూడా కొట్టను, నువ్వు కదా పాడుకోండి. తర్వాత మళ్ళీ నీ దగ్గరకు మైకొస్తే అప్పుడు నువ్వేం పాడతావు, నువ్వు ఉంటే నాకు చాలా చేసి అంటే పాడుకో, నేను తర్వాత నేను పాడినా అనుకున్నావా, నీకంటే రేంజ్లో పాడతావు చూడు, అప్పుడు నువ్వు ఇంకో పాట పాడుతున్నావు. పోటీతో పాడుతున్నారు పాటలు ఇక్కడ. మరి అటగాక అందరు కలిసి పాడతారా? ఒకళ్ళు పాట పాడుతుంటే మిగతా వాళ్ళందరూ మాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటుంటారా లేదా? మాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు. కనీసము ఈ చప్పట్లు ఎట్టాను కొట్టడానికన్నా అవకాశం ఉంటుందా? మన కాదక్క, మనం ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఊరంటే ఊరు భుజాలు దొరుకుని మనకెందుకు అది అనే వాళ్ళ గురించి చెప్తున్నాను కదా, మన గురించి చెప్తున్నాను నేను. ఎంత బాగా పాట పాడతాను తెలుసా మనము. ఉదాహరణకు సిస్టర్ గారు పాట పాడుతుంటే ఏం పాట, ఉదాహరణకి ఏమో అందరికి వచ్చిన పాట దేవుని స్థుతించడంటే ఒక గొంతు వినపడదేడా, 100 గొంతులు వినపడుతున్నాయి కదా. కావాలంటే బయటికి పోయి చూడండి ఎంత బాగా వినపడుతుంది, ఘనంగా వినపడుతుంటాయి. దేవుని స్థుతించినట్టుంటే ఒకళ్ళు ఇటు చూసుకుంటారు, ఇంకొకళ్ళు నువ్వు ఆగే, ఇటు పక్క ఇంకొకళ్ళు యాడికి పోయొచ్చు నువ్వు పొద్దునా, మరి దేవుని స్థుతించేది ఊరేడా. తర్వాత నెక్స్ట్ నాకు పంపి అంటారు. ఇప్పుడు ఏ మనిషి తీసుకొని ఏమంటారు తెలుసా, స్తోత్రం చెల్లించడం నేను పాడుతుంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, బైబిల్ కవర్ బలి ఉంది ఆడగొన్నావు. వాళ్ళు స్తోత్రం చెల్లించడం, నువ్వు బైబిల్ కవర్ ఆడగొన్నావు. నిన్న పొద్దునే మీ ఇంటికాడ ఏదో గొడవ జరుగుతుంది, మరి ఊరు స్థుతించాలి, స్తోత్రం ఊరు చెల్లించాలక్క. ఆ మొక్కతే తర్వాత ఇంకొకరు తీసుకుంటారు మైకు. అప్పుడు వాళ్ళు ఒక పాట పాడుతుంటే ఏంటంటే వాళ్ళు పాట పాడతారు, మేము పాడితే ఒప్పుకోరు, నువ్వు పాడితే ఒప్పుకోరు అంటే వాళ్ళు నీతో కలిసి లేనట్టే. ఎంత లోగుట్టుతనం ఉంది తెలుసా సంఘంలో, మీకు అర్థం కావట్లేదు. కానీ అంటే మన సంఘం కాదు, ప్రపంచంలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఎలా ఉంది తెలుసా, కొన్ని ప్రాంతాలకు పోతే స్టేజ్ మీదకి ఒకరిని పిలుస్తారు, వాళ్ళు పాట పాడుతుంటే కింద నుంచి ఏం చేస్తారు తెలుసా, చూస్తుంటారు ప్రేక్షకులు. చూశారు ఎప్పుడన్నా? చూడలేదా? ఆమేన్. చూసారా చూడలేదా? భలే ఉంటుంది కదా. పైన పోతుంటే ఏం పాడుతుంటారు, ఆడుగురు నిలబడి ఉంటారు, ఏదో వాళ్ళకి నచ్చిన పాట పాడుతుంటే కింద నుంచి చప్పట్లు కొట్టి అబ్బా ఏం పాడుతున్నావు ఈజీలీ లేస్తుంటారు. ఇప్పుడు అలా అయిపోయింది క్రిస్టియానిటీ కూడా. ఒకళ్ళు వచ్చి ఇటు పక్క కీబోర్డు, ఇటు పక్క తపలా, ఇటు పక్క ప్యాడ్ ఉంటే వీళ్ళు పాట పాడుతుంటే కింద ఉన్న అబ్బా పాడుతున్నాడు, పాడు ఈజీలీలు కూడా వేస్తుంటారు. ఇంకా మీకు అర్థం కాల, ఇదేమన్నా రికార్డ్ డాన్సా? అందరు సంఘమంతా ఏక శబ్దంతో ఒక్కటిగా కూడి పాట పాడితే ఎంత సంతోషంగా ఉంటుంది. అసలు ఒప్పుకో, నువ్వేందా మా మొక్క బాను, నేనేందా మీ మొక్క బాను, ఎందుకు అన్ని మొక్కలు పాడుతున్నారు? ఎప్పుడన్నా ఒక్కరిగా కూర్చున్నప్పుడు ఇద్దరు కూర్చొని ఒక్క 10 నిమిషాలన్నా పాట పాడిర్రా? ఏ రోజన్నా మనిషి దగ్గర పోయి కూర్చొని మాట్లాడిర్రా? మనకు ఫ్రెండ్స్ మళ్ళీ లోకంలో ఒకళ్ళు చర్చిలోకి వచ్చినప్పుడే నీ పక్కన కూర్చుండే, తర్వాత నీతో మాట్లాడంటే మళ్ళీ ఆదివారమే రావాలి. ఏ రోజున మధ్యలో ఎప్పుడైనా మాట్లాడరా? కొద్దిరోడి అమ్మ మన ఇద్దరం కూర్చుని ఒక 2 పాటలు నేర్చుకుంటారు, ఏ రోజున కూర్చున్నావా? వాళ్ళకి పని పాటలు ఉన్నాయి, నాకు పని పాటలు ఉన్నాయి, మీ అందరికి పని పాటలు ఉన్నాయి. మరి చర్చిలోకి వచ్చినప్పుడు ఒకళ్ళు పాట పాడుతుంటే ఒకళ్ళు నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుండంటే అక్కడ ఏమన్నారు తెలుసా, ఇక్కడ కూర్చున్నది 100 మంది ఒక చర్చిలో, కానీ ఉన్నది 100 చర్చీలు. ఎవరి పద్ధతి వాళ్ళదే. వీళ్ళు పాట పాడేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు బలి కోపం అవుతుంది కొన్నిసార్లు చర్చిలో అలా చేస్తుంటే. కొంతమంది ఏందో అది మా శ్రీతమ్మకు వాళ్ళ అమ్మ ఉయ్యాలు వేసి లాలి పాట పాడుతున్నట్టుగా ఆమె పాట పాడుతుంటే కళ్ళు మూసుకొని ఇట్టా అబ్బాయి ఎంత బాగా పాడుతున్నట్టు ఆ లేలలో పోయి ఇట్టా అనేది ఆగిపోయి అట్లా నిద్రపోతారు. అంతే కదా, ఇట్టా కొడతా నిదానంగా ఇట్టగట్ట కమ్మకుండదు లాలి పాట అన్నట్టు నిద్రపోతుండే. తర్వాత హల్లెలూయా అనగానే ఇందాక బాక్స్ కటెక్కి రాగితే అక్కులికి పడ్డట్టు ఉలికి పడతారు వాళ్ళు. కానీ సమ్మతింపకుండా ఇద్దరు కూడి, ఆమోసు గ్రంథం 3:3, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరు. ఇద్దరు కూడి నడవకుండా ఎవరి పాటికి వాళ్ళు వస్తే ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసినా ఇంతే ఉంటుంది పరిచర్య, ఇంకా మారదు.
ఎన్ని సంవత్సరాలు చేయని ఎవరి పాటికి వాళ్ళు ఉంటే పరిచర్య బాగుపడదు. కానీ ఇవన్నీ కాదు, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు, ఎదుటి వాళ్ళలో ఉన్న వాటిని బయటికి మన మనసులో తెచ్చుకోవడానికి వదిలేసేయాలి. సంఘంలో ఉన్నప్పుడు ఈరోజు ఇరసలకొండ ప్రాంతం వెళ్తున్నాం, ఈరోజు లక్ష్మీపురం వెళ్తున్నాం, ఈరోజు గానేపేంట వెళ్తున్నాం. అక్కడ ఈ పాట పాడాలి, మనందరం ఈ పాట పాడాలి. అందరము ఏకతాటిగా ఒక పాట పాడాలి, రెండో పాట పాడాలి, 3 పాటలు పాడాలి. ఈ 3 పాటలు పాడిన తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే అందరం కూర్చున్నదే ప్రార్థనలో సమ్మతించాలి. ఏం ప్రార్థన చేస్తుంటే ఏం లేచి బయటికి పోయి అటు తిరిగి వచ్చి కూర్చుంటుంది. నువ్వు బయటికి ఎందుకు పోను? ఎందుకు పోను అక్క? నాకు అర్థం కాల. ఎందుకు పోను అక్క? దేనికి పోను? నేను నిన్ను అన్ననక్క, నేను అసలు మనమలు అనుకోకండి అక్క, నేను అంటున్నా బయటికి ఎందుకు పోను? ఎందుకు పోయినరు? నిజం చెప్పినవు అక్క. కాళ్ళు నొప్పులు పుట్టవు, ఇంట్లో టీవీ ముందు కూర్చుంటే కాళ్ళు నొప్పులు పడతాయా? సినిమా హాల్కి ఎప్పుడైనా పోరురా? ఇప్పుడేదో పోలేదు, ఇంతకుముందు పోలే. ఎవరు అలా కూర్చోర్రా? చిల్ల చెట్టు ఉంది కదా, వేప చెట్లు ఉన్నాయి కదమ్మా, వేప చెట్టు కింద ఎందోడు కూర్చుంటారు. ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే కదా. మన గురించి కాదని చెప్తున్నా నేను, మన గురించి కాదని చెప్పేది, మన గురించి నేను చెప్పట్లేదు. ఇక్కడ సిచ్యువేషన్ చెప్తున్నాను. ఒక చెట్టు కింద కూర్చొని ముచ్చట్లాడేటప్పుడు వాళ్ళు ఎంత దూడు కూర్చుంటున్నాము, అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? ఒక సహోదరి కానీ ఒక సహోదరుడు కానీ ప్రార్థన చేస్తుంటే ఎంత ఆసక్తితో మనందరం సమ్మతిస్తే ఇలాంటి ప్రాంతాలు 100 మారిపోతాయి. నేను ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అయిపోయేదాకా నేను బయట తిరిగి వస్తాను. ఏం పాట పాడుతుంటే పాట పాడేదాకా అటు ఇటు వాకింగ్ చేసి వస్తారని పోతారు కొంతమంది కొన్ని చర్చిలలో. ఏం పాస్టర్ గారు ఏం ప్రతిగా పాటలలోనే ఉన్నారు, ఇంకా వాక్యం చెప్పేటప్పుడు పోతానంటాడు. వాక్యం చెప్పేటప్పుడు పోదామంటే వాక్యం చెప్తాడు, కుర్చీ తెచ్చుకొని బయట వేసుకొని కూర్చుంటాడు. వాక్యం అయిపోయిన తర్వాత అదేదో పలారం ఇచ్చినట్టు ఇస్తారు కదా, దానికోసం వచ్చి కూర్చుంటారు. అంతే కదా? నాకైతే తెలియదు, మనకు అసలు తెలియదు మన సంఘంలో. నేను అదే మన కాళ్ళ కొంటున్నా 100కు 90% మనం బెటరే. 10 మంది కూర్చున్నా, 20 మంది కూర్చున్నా. మీరు బయటకు వెళ్తే మీకు అర్థమవుద్ది, అక్కడికి పోతే తెలుస్తుంటుంది. ఎట్లా ఉంటుంది తెలుసా? కూరగాయల మార్కెట్లో సంతలోకి వచ్చినట్టే ఉంటుంది. ఎప్పుడు ఊరు వస్తుంటారు, ఎప్పుడు ఊరు పోతుంటారు తెలియదు. ఒకడు వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు, వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు. ఏంటంటే ఏముంది ఆడ పద్ధతి ఉందా, పాడుందే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పటి నుంచి చెప్తున్నాను, ఒకవేళ మనలో ఉన్నా కూడా మనం అది రెక్టిఫై చేసుకోవాలి. ఇక్కడ సంఘమంతా ఒక తీర్మానానికి రావాలి. అదే చెప్తున్నాడు, యెహోవా సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే, ఇక్కడ వాడు అన్నాడంటే ఏకవచనమా బహువచనమా? ఏకవచనము, అంతే కదా. వాడు అన్నాడంటే ఒక్కళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాము? ఒక 10 మంది ఉన్నాం. ఎవరైనా వచ్చి మీరు ఎంతమంది అంటే మేము ఒక్కళ్ళమేనే తొట్టాడు ఉండాలి సంబంధం. అది ఆ మాట చెప్పడం కోసం ఇదంతా మీకు ఇందాక నుంచి ఆడ కూర్చున్నా వీళ్ళు మాట్లాడుతారు, ఇదంతా చెప్పింది ఏంటంటే చెప్పాలని కాదు, ఇది అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ అంతా ఒకటే. ఎందుకు ఒకటిగా ఉండాలంటే, అపోస్తులు పేతురు చెరసాల్లో బంధించబడినప్పుడు సంఘమంతా ఏమైందంట? ఏక మనసు కలిగి ప్రార్థన చేయగా. అది ఇప్పుడు నాకు ఏదైనా పర్సనల్ ఇష్యూస్, ఇప్పుడు ప్రసాద్ మీద నాకు నా మీద ప్రసాద్ ఉన్నాయి, వదిలేయాలి. అది ప్రార్థనలు ఉన్నప్పుడు ఇక్కడ సంఘమంతా కూర్చుని ఒకే ప్రార్థన చేయాలి. అది యెహోవా సన్నిధిలో ఎలా కూర్చున్నట్టు? అతిథిగా ఉండినట్టు. అప్పుడు దేవుడిని సంఘాన్ని ఒక వాల్యూ, ఒక విలువిస్తాడు, ఒక విలువిస్తాడు. అది మీకు అర్థం కావట్లేదు, మనం అర్థం చేసుకోవాలి దాన్ని. అందుకేమన్నారు తెలుసా? బైబిల్ గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం. 24వ అధ్యాయం 4వ వచనం. ఏందంటమ్మా? వ్యర్థమైన దాని యందు. వ్యర్థమైనది అంటే ఏంటిది? పనికిరాంది. ఇప్పుడు మనం దేనికోసం వచ్చాము? వీడికి పనికి వచ్చే దానికోసం వచ్చామా, పనికిరాని దానికోసం వచ్చామా? వీడికి వచ్చిన తర్వాత నీ మనసు ఎట్టి పెట్టకూడదు, పనికిరాని దాని మీద పెట్టకూడదు. అది ఇక్కడ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చెయ్యకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఇది ఉండాలి. వచ్చింది ఎన్ని గంటలకు ఉంటామా ప్రార్థన? మనం ఏ ఊరు పోయినా ఎన్ని గంటల ప్రార్థనలు కూర్చుంటామమ్మా?
ఎక్కువ శాతం 3 గంటల కంటే ఎక్కువ ఉండవు. నిజంగా చెప్తున్నాను, 3 గంటల కంటే ఎక్కువ ఏ రోజైనా ఉంటామా? ఎక్కువ శాతం 2 గంటలకు ఎక్కువ. 8ంటికి పోతే 9:30కి అయిపోవాలి ప్రార్థన మాకు. మితిమీరిపోతే 10, ఇంకా అంతకు మించితే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ 2 గంటల తోటి కుదార్థంగా ఒక దిక్కు కూర్చోలేకపోతాను అంటే మనం పరలోకంలో ఎలా ఉండగలం? నాకు అర్థం కాలా. నేను దేవుని సేవకుని కదా, మీ అందరు చూస్తుంటారు కదా. నేను ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నా, అక్కడ కూర్చున్నా, నేను 1-2 సార్లు ఎప్పుడో ఒకసారి లేచి బయటకు పోతాను, అంతేగాని అసలు బాను. మీరు కావాలంటే గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకు బానంటే ఇక్కడ వచ్చింది మనం దేనికోసం? ప్రార్థన కోసం, అంతే కదక్క. ఇప్పుడు మా అక్క ఉంది, రాజమ్మక్క, మిరగాయలు కొని పోతావు కదక్క అంటే నువ్వు అనొచ్చు నన్ను, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నువ్వు అనుకోవద్దు. మిరగాయలు కొని పోతాడు కాబట్టి ఆ మిరగాయలు కొయ్యటానికి పోయినప్పుడు సంచి తీసుకొని ఆ పట్టిలో కూర్చుంటారు, అందరూ కూర్చుంటారు, పట్టిలో కూర్చొని మిరగాయలు కోస్తూ ఉంటారు. ఆ మధ్యాహ్నం భోజనానికి ఎన్ని గంటలకు? 1 గంటకు అక్క దిగేది, 2 గంటలకా? 1 గంట కరెక్ట్గా. 1 గంటలోపు 20 సార్లు బయటకు పోయి వచ్చి అనుకో, యజమాని ఏమంటాడు? దేవుడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎందుకు ఇన్నిసార్లు బయటికి లోపలికి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడేమంటాడంటే, మనమేమంటాం తెలుసా? నాకు ఒక చోట కాలు నిలబడదు. ఒక చోట నిలబడదు, మీరు ఇంకెక్కడ నిలబడుద్ది? చిన్నప్పుడు అప్పుడప్పుడు మా సార్ నాకు చెప్పేవాడు, చదువు రాదు నాకు, చదువు అసలు రానే రాదు చిన్నప్పుడు. నిజంగా మా ఊర్లో నేను చదివాను అనుకుంటున్నారు కానీ చాలామంది బాగా చదివినా కానీ చదువు చిన్నప్పుడు అసలు రాదు, మొద్దుని. కానీ ఒకరోజు అన్నాడు, రోజు బడికి రారు, అదే చదువు వస్తుంది అన్నాడు. నువ్వు రోజు రా, చదువు అదే వచ్చేస్తుంది అన్నాడు. రోజు ఆబ్సెంట్ లేకుండా బడికిపోతే అదే వచ్చేసింది చదువు. దేవుని మందిరానికి కూడా మీరు క్రమం తప్పకుండా వస్తుంటే దేవుడే మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసేస్తాడు. దేవుడే, మనం కాదు, క్రమం తప్పకుండా. కానీ మనం ఏం చేస్తామంటే, అంటే ఎగ్జాంపుల్ కోసం ఒకవేళ మీరు కూడా అనుకోకూడదు, ఎగ్జాంపుల్ కోసం ఏం చేస్తామంటే, ఒక్కసారి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు, కడుపులో ఏదన్నా చేతుల నొప్పులు, నడుముల నొప్పులని బయటికి పోయి అలవాటు చేసుకున్నావు అనుకో, రోజు పోతావు నువ్వు కావాలని. చూడు, ఖచ్చితంగా 100కు 1000%. ఎందుకు తెలుసా? బయట ఉన్నోడు పిలుస్తుంటాడు, ఎవరో మనకెందుకక్క, ఎవరైతే మనకెందుకు? వాడు అపవాదిగాడు కావచ్చు, లేకపోతే ఏంది ఏలినవాడు కావచ్చు, ఎవరైతే మనకెందుకు? ఈ యొక్క కాళ్ళు అంటే నేను అనేది ఏంటని కాదులే, చెప్తున్నాను ఇక్కడ. నేను పర్ఫెక్ట్ ఎవరికైనా మొఖమాటం లేకుండా చెప్పేస్తాను, దేవుని సేవకుని ఇక్కడ. ఎందుకంటే ఒక్కసారి తప్పిపోతే అది అలవాటు అయిపోద్ది. కానీ ఒకసారి ఈ శరీరం ఉంది కదా, దాన్ని ఏం చేయాలి? నువ్వు ఎర్రగదీస్తే ఆనే కూర్చుంటుంది, ఎర్రగదీయాలి దాన్ని. చేతులు ఇట్ట రావు, ఎర్రగదీయాలి, వాటిని ఇట్ట వస్తాయి. నోరు పలకదు, అసలు నోరిప్పదు, ఎర్రగదీయాలి నోటిని, అప్పుడు పలుకుద్ది. ఏం పాట? హల్లెలూయా స్తుతి మహిమని పాడుతుంటే వచ్చి, రేపు నుంచి మీరు కొత్తవి పాడొద్దు, మా అందరికి వచ్చిన పాడు మేము పాడతామంటారు. అప్పుడు అందరు కలిసి హల్లెలూయా స్తుతి మహిమ, ఈ మైకులు అవసరం లేదు, ఇంకా మనమే పాట పాడితే పరలోకానికి వినపడాలి. ఎంత బాగుంటుంది అది. ఇప్పుడు ఎవరి పాటుకు వాళ్ళే. ఆ సీన్లో కాడి సీన్ ఒకడు వస్తాడు, ప్రారంభంలో ఒకడు వస్తాడు. ఈ ప్రారంభమే కాడి సీన్ ఒకటి కాడి సీన్, అంతే కదా. ఈడిదే పాత్ర అయిపోయిన తర్వాత పోయి పక్కన కూర్చుంటాడు. ఏంది పక్క వచ్చి నా పాత్ర అయిపోయింది ఇంకా. వీళ్ళు ఏంది తెలుసా, కొన్నిసార్లు మేము మీటింగ్లు పోయినప్పుడు అదే చెప్తుంటాను. ఏంది ఆ తపలా వాయించోళ్ళు, కీబోర్డు వాయించోళ్ళు వచ్చి వాళ్ళు అంటారు, అయిపోయింది అమ్మటే బయటికి పోతాను. ఏంటంటే మా పాత్ర అయిపోయింది. ఇప్పుడు ఎవరి పాత్ర? పాస్టర్ గారి పాత్ర. ఆయన వచ్చి వాక్యం చెప్తాడు. ఆయన పాత్ర అయిపోయినప్పుడు ఎవరి పాత్ర? ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పాత్ర. ఇప్పుడు ఎవరి పాత్ర వాళ్ళు చేసిపోయా, మరి సంఘం ఏడుంది? అంతే కదా. అతిథిగా నివసింపగలిగిన వాడు అన్నాడంటే అక్కడ దేవుని మందిరంలో 100 మంది ఉన్నా ఒక్కటే అని ఉండాలి. అది చాలా కష్టం. అలా ఉండాలంటే ఏం చేయాలంట? ఒకళ్ళతో ఒకళ్ళు సమ్మతించాలి. అలా సమ్మతించాలంటే ఒకళ్ళకి ఏముండకూడదు అంటున్నాడు ప్రకటన గ్రంథం 22:14. జీవ వృక్షమునకు హక్కు గలవారై
గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. వస్త్రములు ఏం చేయాలంట? వస్త్రాలంటే ఏంటి? ఇక్కడ పనికిరాని క్రియలు ఇప్పుడు ఈ రోజు నుంచి వదిలేయాలి అంతే. ఎందుకంటే నేను యెహోవా మందిరములో అతిథిగా ఉండాలి అంటే పనికిరాని వాటిని విడిచేయాలి. ఒకవేళ ఎవరికైనా, నాకైనా మీకైనా ఏదైనా ఇబ్బంది అయిందనుకో, ఇంటికానే ఉందా, తప్పేం లేదు. ఎందుకంటే ఇడికొచ్చి చూడండి, పొర్ర లేక గర్ర లేక ఉంటాం కానీ ఇంటికాడు ఉంటే ప్రశాంతంగా ఉంటాం. ఇడికొచ్చి నాకు బాగలేదు, ఇప్పుడు నాకు డిస్టర్బెన్స్ ఉంది, తలకాయ నొప్పి ఉంది, జలుబు ఉంది, కొద్దిగా జ్వరం అట్టట్టు ఉన్నదనుకోండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా నీరసించిపోయాను అనుకోండి, మీరు నా మీద జాలి చూపిస్తారు. అయ్యో పాపం అన్నవి బాగలేదు కదా, అన్నవి బాగలేదు కానీ జాలి చూపించి మీరు ప్రార్థన చేయడం మర్చిపోతారు, పాట పాడటం మర్చిపోతారు, ఏమి చేస్తారు. ఒకవేళ పాట పాడుతుంటే అన్నకి ఎంత బాధ వచ్చుడు పాపము, మిగతా వాళ్ళందరూ నా మీద జాలి చూపిస్తారు, ప్రార్థనలో ఉంటారు ఇంకా. కానీ అందరము ప్రార్థనలు ఉండాలంటే ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మనకున్న జబ్బు కూడా పోవాలి, ఆడ ఉన్న నీరసం కూడా ఇక్కడ పోవాలి అంతే. వీడికొచ్చి అడుగు పెట్టిన తర్వాత జబ్బు కూడా పోవాలి, ఇంకా బలహీనత కూడా పోయేసి బలంగా దేవుని మందిరంలో ఉన్నంత వరకు ఉండాలి. అలా ఉండాలంటే దేవుని మీద ఆశతో దేవుని దగ్గరికి రావాలి. అందరూ పోతారు, నేను బాగుపోతే ఏమన్నా అనుకుంటామని పోకూడదు. రెండోది అది కూడా ఉంటుంది కదా, పిల్లలు బడికి పోమంటే ఎందుకు పోతున్నావు అంటే, అల్లాడు పోండ్రు, నేను బాగుపోతే మా అమ్మ తరుతుందని పోయినాను అంటారు. పక్కనోడి మీద పోయినట్టే. కాబట్టి ఈరోజు నీతో నాతో బైబిల్ చెప్తుంది, వస్త్రములను ఉతుక్కొని వాడు ధన్యుడు, వాడు జీవవృక్షమునకు హక్కు గలవాడై గుమ్మముల గుండా పట్టణంలోనికి పోతాడు. గుమ్మముల గుండా. కాబట్టి ఈరోజు నీతో నాతో బైబిల్ చెప్తున్న మాట, మనమందరము ఒక శరీరములోని అవయవములుగా ఉన్న మనము ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యాన్ని తనే జరిగిస్తాడు. సంఘములో చేర్చేది ఎవరమ్మా? దేవుడు. ప్రార్థన చేసే బాధ్యతే మంది, చేర్చడం మన వల్ల కాదు. అది ఉదయకాలంలో చింతకొండ ప్రాంతంలో చెప్పాను, దాని గురించి గంటన్నారు దేవుడు. కాబట్టి ఈరోజు నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఒక చిన్న మాట ఏంటంటే, యెహోవా గృహములు అతిథిగా ఉండాలంటే ఇలా జీవించాలి. మనం అబద్ధం ఆడకూడదు, హృదయపూర్వకముగా నిజమే పలకాలి. ఇప్పుడు చాలామంది ఉంటారు, వేరే ఉంటారు, కింద కొనుక్కొని ఉంటారు, రాహాబు అబద్ధం ఆడిందిగా, మామూలు వాళ్ళు ఉంటారు అనుకోనివా, ఎంతంత వేసేస్తారు నాకు తెలుసుగా. చాలా చోట్ల పోయినప్పుడు ఇలా అన్నాడు, ఫస్ట్ రాహాబు అబద్ధం ఆడి, రాహాబు దేనికి ఆడింది అబద్ధం వాళ్ళకి తెలుసా? ఇవన్నీ పక్కకు రావు. రాహాబు పరిస్థితులను బట్టి అక్కడ మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది అంతే. అలా రాహాబు అబద్ధం ఆడితే నేను ఆడతాను, దావీదు మిద్దె మీద నుంచి చూసి చేశాడు కదా నేను చేస్తానంటే, తప్పు చేసే వాళ్ళకి ఇవన్నీ మార్గాలు ఎట్లా ఎత్తుక్కున్నప్పుడు మనం ఏం చేయలేము ఇంక వాళ్ళని. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు పలుకుతున్న మాట, సంఘము ఏకమై ప్రార్థన చేస్తే ఈ ప్రాంతము ఒక్కసారి కాకుండా ఒకసారి దేవుడు కదిలిస్తాడంతే. అది ఆయన చేతిలో పని, మన చేతిలో పని కాదు. కానీ మనమైతే జాగ్రత్త కలిగి జరిగించాలి చేసే పనిని, జాగ్రత్తగా ఒక యాటిట్యూడ్గా. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం, ఏం తెలుసా, ఈసారి అక్కడ పోయి పాట పాడాలి, ఈ ప్రార్థన చేయాలి, ఇలా ఉండాలి, అందరం కలిసి ఈ పాట పాడాలి, ఇలా ప్రిపేర్ అయిపోవాలి అందరము. అలా ప్రిపేర్ అయిపోతే ఎంత బాగుంటుంది తెలుసా. పాపం ప్రారంభం నుంచి అక్కలు వస్తున్నారు కానీ పాట నేర్చుకోవాలా. ఎందుకు నేర్చుకోలేదంటే ఈ పాటికి వీళ్ళు పాడుకోవట్టున్నా నీ పాటికి నువ్వు కూర్చుంటా అంతే కదా. నీకు ఒక మైక్ ఇచ్చి నువ్వు నేను కలిసి పాడదామంటే బాగుండేది కదా. 2 రోజుల ముందు వేత బాగలేదు వ్యవహారము, నీ మైక్ వద్దులక్క నాకు కూడా ఏమని చెప్పినట్టుంది కదా. ప్రోత్సహించాలి, బలహీనులైన వారిని బలపరిచి వారిని మనతో కూడా తీసుకొని ముందుకు పోతుంటే అప్పుడు అందరూ ఒకటైపోతారు. అది బైబిల్ చెప్పిన మాట. కాబట్టి ఈరోజు మనందరము అలాగ ఏకమై దేవుని సన్నిధిలో ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడదాం. అప్పుడు దేవుడు మనల్ని పరలోకం కొరకు నిలబెడతాడు. ఓకే, అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి